అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యను మనకు యేసు పరిహారి అయ్యను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. యేసుక్రీస్తుతో 40 రోజులు పరిహారి అయి అంశం గురించి ధ్యానించబోతున్నాము. ఈరోజు మనము మన్నింపు, క్షమాపణ వల్ల నీకు లభించే బెనిఫిట్ ఏంటి, అంటే లాభం ఏంటిది, క్షమాపణ వల్ల లాభం, దాని గురించి మనం ధ్యానించబోతున్నాము. అంతకుముందు ప్రభు యొక్క కృపని కోరుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే ప్రభు, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈ మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రం ప్రభు. క్షమాపణ నీ మేలుకై ఈ అంశం గురించి ధ్యానిస్తుండగా ప్రభువా, మా నోటికి నోరుండి ప్రభువా మాతో మాట్లాడి ప్రభువా, నీ ఆత్మ వరములు, మీ ఆత్మ వాక్యములు ఇక్కడి నుంచి ప్రవహించి ప్రభువా వినే వాళ్ళని అందరినీ తాకినట్లుగా, ఇంకా రాబోయే దినంలో అందరూ లాభం పొందుకున్నట్లుగా ఈ చిన్ని ప్రార్థన నజరేయుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్షమాపణ అనేది ప్రభు దగ్గర నుంచి మొదటిగా వస్తుంది. అది కూడా ఏ షరతు లేక. ఆ విధంగా ఆయన మమ్మల్ని క్షమించిన తర్వాత మమ్మల్ని మనకు ఒక కండిషన్తో చెప్తున్నాడు. పరలోక జపంలో మనం విని ఉన్నాము, మత్తయి 6:12లో ఏమంటే, ఇతరుల పాపములు మేము మన్నించినట్లు మా యొక్క పాపములను మీరు మన్నించండి. ఎందుకు ప్రభు యేసు ఈ విధంగా మనకు చెప్పారు? బాకీ అన్నీ నీకు ఏమి కావాలో తీసుకో అని అంటున్నాడు, కానీ ఇక్కడైతే ఒక సవాల్ వేస్తున్నాడు. ఇతరుల పాపాలు మేము మన్నించినట్లుగా మా యొక్క పాపాలు కూడా మీరు మన్నించండి అని. అందుకే మత్తయి 6వ అధ్యాయం వచనాలు 14-15 మనం విందామా?
పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన పక్షపాతం చేయడండి. లేవికాండం 19వ అధ్యాయం వచనాలు 17 నుంచి 19 వరకు ఈ విధంగా చెప్తుంది. ఏంటంటే మనం ఎందుకు మన్నించాలి? నువ్వు మన్నించకపోతే దానివల్ల దాని వెనక ఉన్న మర్మాలు మనకు తెలియదు, దాని వెనక వచ్చే కీడులు మనకు తెలియదు. అందుకే విందమా, పొరుగు వాని మీద ద్వేషం పెట్టుకొనకము. పొరుగు వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు. అతని తప్పిదమును గూర్చి అతని మందలింపుము. అప్పుడు అతని మూలమున నీవు పాపము కట్టుకొనక యుందువు. దానివల్ల నీవు పాపం కట్టకుండా ఉంటావు అన్నమాట. చదవండి మా. పొరుగు వారి మీద పగ తీర్చుకొనకుము, వైరము పెట్టుకొనకుము, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమింపుము. ప్రైజ్ ది లార్డ్. ఇదే 2 ఆజ్ఞ యేసు ప్రభు ఇచ్చిండు. దాన్ని కూడా క్లుప్తంగా చేసి ఆయన ఏమన్నాడు? యోహాన్ 13లో 34-35లో ఏమన్నాడు? నీకొక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, ఒకళ్ళొకరిని ప్రేమించుకోండి, దీనివల్ల నీవు నా శిష్యులు అని నువ్వు నన్ను అనుసరిస్తున్నావని నీకు ఆ పేరు వస్తుందని ప్రభు అంటున్నది. ఈ క్షమించకపోవడం ఒక పెద్ద శత్రువు అన్నమాట. ఈ శత్రువు మనకు కనిపించడు. అది మనము యేసు ప్రభు ఆ 2వ ఆజ్ఞలో లేవికాండం 19 నుంచే ఆయన కోట్ చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రియ బిడ్డలారా, మనకు ఎప్పుడైతే క్షమాపణ చేసే వరము మనకు లేకుంటే మనలో ఏమవుతుంది? ప్రతీకారము తీయాలి, ఇంకా కోపము, పగ, ఈర్ష్య ఇవన్నీ వస్తుంటుంది. ఒక్కటి వెనుక ఒకటి మనలో అన్ని నెగిటివ్ వచ్చి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. దీనికి ఒక మంచి ఉపమానం ఇస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. గాంధీజీకి ఒక అసిస్టెంట్ ఉండే, ఆయన పేరు ఎక్స్ అనుకోండి, పేరు పెడతలేను, పేరు ఎక్స్. ఆయనకు ఒక దుర్వాసన, సాక్స్ ఎప్పుడైతే షూ విప్పుతాడో సాక్స్ నుంచి చాలా కంపు వస్తుంది అన్నమాట. తో గాంధీజీ ఏమన్నాడు? ఇదిగో మిస్టర్ ఎక్స్, నీ కాల్ నుంచి ఎప్పుడు కంపు వస్తుంది, ఇదిగో డబ్బులు తీసుకో, సోమవారం ఒక మీటింగ్ ఉన్నది, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది, కాబట్టి ఈ డబ్బులు ఉంచుకొని కొత్త సాక్స్ వేసుకొని రమ్మన్నాడు. కొత్త సాక్స్ వేసుకొని అంటే శనివారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది, సోమవారము వాళ్ళు అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూర్చున్నారు. పెద్ద పెద్ద మనుషులు అక్కడ కూర్చున్నారు. గాంధీ ఒక అసిస్టెంట్ వెనక కూర్చున్నాడు. గాంధీ గారు ఇచ్చి హలో హాయ్ హాయ్ అని ఇక్కడ ఎడమ చేయి నుంచి స్టార్ట్ చేసుకొని ఇట్లా వస్తున్నాడు, అందరినీ హాయ్ హాయ్ అని వరకు. ఇక్కడ వచ్చేసరికి ఆ కంపు రావడం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అన్నాడు, ఎక్స్ ఏమైందిరా, నీకు నేను డబ్బులు ఇచ్చిన కొత్త సాక్స్ వేసుకోమని, అంటే నువ్వు కొత్త సాక్స్ వేసుకోలేదా అంటే, నాకు తెలుసు బాస్, నువ్వు నన్ను నమ్మవు అని ఏం చేస్తున్నాడు, కాలు ఓపెన్ చేసి కొత్త సాక్స్ చూపిస్తున్నాడు. మళ్ళీ కంపు ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే, ఇదిగో నా పాత సాక్స్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కంపు ఎక్కడి నుంచి వస్తుంది? పైన పటారము, లోన లోటారము. నువ్వు ఎప్పుడైతే అందరినీ క్షమించావని మనము దివ్యబలి పూజలో ప్రతిసారి మనం పరలోక జపంలో చెప్తూ ఉంటాము, ఇతరుల పాపంను మన్నించున్నట్లు నా యొక్క పాపంను మన్నించు ప్రభువా. ఆ పాపం ఎక్కడున్నది? కొత్త సాక్స్ అందరికీ కనిపిస్తున్నది, కానీ పాత సాక్స్ ఎక్కడుంది? జేబులో ఉన్నది. అది వ్యర్థంగా ఉండదు, అందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది అక్కడి నుంచి దురద స్టార్ట్ అవుతుంది. దురద మొదలుకొని బాడీ మొత్తము ఎలాంటి జబ్బులు వచ్చేస్తుంది మీరే ఊహించుకోండి. దేవుడి ప్రియ బిడ్డలారా, అన్ఫర్గివ్నెస్ అంటే క్షమించకపోవడం ఒక పెద్ద నేరం అన్నమాట. అందుకే యేసు ప్రభు ఇంత ఎవరి మేలు కోసం చెప్తున్నాడు? అది నీ కోసమో నా కోసం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమాపణ గురించి తెలుసుకోవాలంటే మీకా 7వ అధ్యాయము వచనాలు 18-19 చూడాలి మనము. విందామా? మీకా 7వ అధ్యాయము వచనాలు 18-19. ప్రభు, నీ వంటి దైవము లేడు, నీలాంటి దేవుడే లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు, మా మీద సదా కోపింపవు, మమ్మలను కరుణించుటే నీకు ఆనందము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని మా మీద కరుణిస్తేనే ఆయనకు ఆనందం. ఆనందం అంట. ఆయన ఏమంటున్నా, అందుకే అంటున్నాడు దేవుడు ప్రియ బిడ్డలారా, సిలువ మీద ఎలాడుతూ ఆయన ఏమంటున్నాడు? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు, వాళ్ళని మన్నించు. వాళ్ళకు తెలియదా నిజంగానే?
ఎందుకంటే ఎప్పుడైతే యేసు ప్రభు మీద వాళ్ళు కసి పట్టారో, అసూయ కలిగిందో, కోపం, ద్వేషం, పగ, చూడండి ఏమేమై ఆ సంఘ పెద్దల్లోనే అది వచ్చేసింది, యూదుల మధ్య వచ్చేసింది. అది నీకు మళ్ళా నన్ను కూడా పట్టలేదా అది? అందుకే ప్రభు ఏమంటున్నాడు, మన్నించు, నీ మేలు కోసము నేను నీకు చెప్తున్నానని. కీర్తనకారు దావీదు మహారాజు ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క 103 కీర్తనలో ఆయన 11 నుంచి 13 వరకు దావీదు మహారాజు అది దేవుని యొక్క క్షమాపణని అనుభవించిన తర్వాత ఈ విషయం రాస్తున్నాడు. విందమా? భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత మికుటముగా ఉండును. పడమర తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంత కరుణామయుడు, మన తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో దానికని మనం ఊహించలేని ప్రేమ దేవుడు మనకు చూపిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, సిరాక్ జ్ఞాన గ్రంథం 28వ అధ్యాయము వచనాలు 3 ఏమని అంటున్నది, ప్రభుని యొక్క క్షమాపణను కోరుతున్నావు, కానీ మంచిదే, మేలే, కానీ సిరాకు 28వ అధ్యాయము వచనాలు 3, నీవు తోటి నరుని మీద కోపముగా ఉన్నచో నిన్ను క్షమింపమని భగవంతుని ఎట్లు అడగగలవు? ఎట్లా అడుగుతావు బిడ్డ? 28వ అధ్యాయం 1 నుంచి 7 వరకు టైం ఉన్నప్పుడు చదువుకోండి. దేవుని యొక్క ప్రేమ, మన యొక్క క్షమాపణ చేయక ఉన్న స్థితిని అది అక్కడ చాలా వివరంగా రాయబడి ఉన్నది. అక్కడ క్షమించకపోతే నీకు నాకు ఎంత కీడు జరుగుతుంది అని, అంత డేంజర్గా ఉన్నది అని చెప్తున్నది అనమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే పేతురు గారు మత్తయి 18వ అధ్యాయంలో పేతురు గారు యేసు ప్రభు వెంబటే తిరుగుతున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ప్రభువా, నా సహోదరుడు, నా బ్రదర్, నా తమ్ముడు, నా ఎవరైనా ఉండండి, బంధుమిత్రుడు నా మీద ఏదైనా పాపం చేస్తే నేను ఎన్నిసార్లు ఆయనని మన్నించాలి? 7 సార్లు మన్నించాలనా అన్నాడు. ఎన్నిసార్లు? ఆయననే ప్రభుని అడిగి ప్రశ్న వేసి జవాబు కూడా ఎవరు ఇస్తున్నాడు? పేతురు ఇస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? 7 సార్లు కాదు, 70 సార్లు 7. అంటే 7 × 70 అంటే ఎంత? 490 టైమ్స్. నువ్వు లెక్క పెట్టచ్చా? అది ఫిగర్ కాదండి. అంటే నువ్వు ఎప్పుడు వరకు ప్రేమించగలుగుతావు, ప్రేమించటానికి నువ్వు నేర్చుకుంటావో అప్పుడు వరకు నువ్వు ప్రేమించాలి. అంటే ఆయనని ఓర్చుకోవాలి. ప్రభు నన్ను ఓర్చుకుంటున్నాడు కదా. ప్రభు నిన్ను ఓర్చుకుంటున్నాడా లేదా? వాక్యం దావీదు మహారాజు రాస్తున్నాడు 130 కీర్తనల్లో 3వ వచనంలో ఏమంటున్నాడు? ప్రభువా, మీరు మా తప్పుదములు అన్ని నువ్వు లెక్క పెడితే ఎవరిని ముందు నిలబడగలరు? ప్రభువా, ఎవరు నిలబడలేరు. ఆయన కృప వలనే. ఎందుకంటే ఆయన కృప ప్రతి ఒక్క రోజు, ప్రతి క్షణము నూతనగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎ స్టెడ్ఫాస్ట్ లవ్ అండ్ అబండెంట్ మర్సీ అని అంటారు ఇంగ్లీష్లో. దానివల్లనే మీరు, నేను, మనమందరం ఆయన సన్నిధిలోకి నిలబడగలుగుతున్నాం. కీర్తనకారుడు దావీదు మహారాజు 90వ అధ్యాయము వచనాలు 8లో అంటున్నాడు. ఆయన ఏమని అంటున్నాడు? ప్రభువా, మా తప్పిదములు. విందమా? కీర్తనకారుడు దావీదు మహారాజు 90వ అధ్యాయము వచనాలు 8లో ఏం రాస్తున్నాడని, నీవు మా పాపములను నీ ముందట ఉంచుకొందువు, మా రహస్య పాపములను నీ ముఖ కాంతితో పరిశీలించి చూతువు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన రహస్య పాపాలు ఇప్పుడు చెప్పండి దేవుడి ప్రియ బిడ్డలారా, నువ్వు క్షమించాలని నీకు ఒక మంచి మర్మం ఇస్తున్నాను. నీ రహస్య పాపం నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎవరికి కూడా ప్రపంచంలో తెలియదు. అలాంటి సమయంలో ప్రభువుకు తెలుసు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ హెబ్రీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మమ్మల్ని ఏ విధంగా మన్నిస్తాడని అక్కడ రాయబడి ఉన్నది. దేవుడు మన మీద కరుణ చూపించి మన పాపంని మన్నిస్తాడు. చదవండి అమ్మా 8వ అధ్యాయం 12. వారి దోషములపై నేను దయ చూపుదును, వారి పాపములు ఇక జ్ఞాపకము ఉంచుకొనను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే గాంధీజీ గురించి మనం విన్నాం స్టార్టింగ్లో. వాళ్ళ శిష్యుడు కొత్త సాక్స్ వేసుకున్నాడు. పాత సాక్స్ ఎక్కడ పోవాలి? వాషింగ్కి పోవాలి. దాని తర్వాత ఉతికి నువ్వు జేబులు వేసుకో, మురికి రాదు. అదేవిధంగా మనం అనుదినము కడగబడాలి. దేంతో? నీ పాపము హిమం వలె నేను మంచు వలె, హిమం వలె నేను దాన్ని
క్లీన్ చేస్తాను, శుద్ధి చేస్తానని యెషయా ప్రవక్త ద్వారా ప్రభు అంటున్నాడు 1వ అధ్యాయము 18లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు అక్కడి నుంచి వస్తుండగా బప్తిస్మా యోహాన్ చూసేసి అంటున్నాడు, అదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపంని ఆయన పాపం నుంచి రక్షించటకై వచ్చి ఉన్నాడు అనేసి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మంచి టెస్టిమనీ ఇస్తాను. నేను కూడా 2-3 ఉపమానములు ఇస్తాను. నాట్ ఉపమానము, టెస్టిమనీలు. నాది ఫస్ట్, తర్వాత బైబిల్ నుంచి తీస్తాను. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో ఎవరినైనా, నీకు ఎలాంటి మేలు జరుగుతుంది. చాలామంది ఈరోజు ఈ బాధతో ఉన్నారు. నాకు విపరీతమైన వీపు నొప్పి, విపరీతమైన కీళ్ళ నొప్పి ఉండే నాకు. కానీ నాకు తెలియదు, నేను మెడిసిన్లు వాడుతున్నాను, కానీ నాకు ఏది మేలు జరగలే. కానీ 2004లో అక్కడ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో వడకం జరిగేటప్పుడు అక్కడ కన్వెన్షన్ జరిగేది. అప్పుడు క్షమాపణ గురించి ఒక అంశం అక్కడి నుంచి చెప్తుండగా నేను ఆ వాక్యంని గ్రహించాను. దేవుని యొక్క కృపనే. ఎవ్వరు కూడా వాక్యం వింటే అది కాకిలక్క, అది విత్తనాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు దుష్టుడు. కానీ దేవుడు ఆ రోజు, ఎందుకంటే నన్ను ఎన్నుకున్నాడు, ఆ రోజు కాదు, ఆ వడకంలోనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అక్కడ ప్రభు నాకు కృప ఇచ్చిండు. మా అక్క మీద, మా అన్న మీద నేను కోపంతో ఉన్నప్పుడు ఏమైంది, నాకు ఈ దుష్టుడు వచ్చి ఏం చేసిండు, లోపల వచ్చి కూర్చున్నాడు. నాకు తెలియదు. నేను అనుకున్నాను నాకు అనారోగ్యం ఉందని. కానీ ఎప్పుడైతే నేను వాళ్ళని మన్నించిన, చేతులెత్తి మన్నించానో, తక్షణము నాకు ఆ నొప్పి పోయింది. 2004, ఈ సంవత్సరం 2026, ఈ రోజు వరకు ఆ నొప్పి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మమ్మల్ని స్వస్థపరిస్తే 100%. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, నేను నీకు జీవం ఇచ్చుటకు వచ్చినాను, సమృద్ధిగా ఇచ్చటానికి. అంటే ఏ కొదవ ఉండదు. ఎందుకంటే నువ్వు నా శక్తిని చూడాలి, నా యొక్క టెస్టిమనీ చూడాలి, 10 మందికి పోయి చెప్పాలి. ఎఫిషియన్స్ రాసిన లేఖ 4వ అధ్యాయము వచనాలు 26-27 విందాం. కనుకనే ఒకవేళ మీకు కోపము వచ్చినచో, ఒకవేళ కోపం అందరికీ వస్తుందా? కరెక్ట్, అందరికీ వస్తుంది. ఎవరైనా ఉన్నారా కోపం రాని వ్యక్తి? అందరికీ వస్తుంది. చెప్పండి అమ్మా. ఆ కోపము పాపంలోనికి లాగిపోకుండా చూచుకొనుడు. సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలెను. సైతానుకు అవకాశము వసగకుడు. సైతానికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు మన్నించకపోతే ఏమవుతుంది శైతానికి. ఇంకొకటి చెప్తాను. ఒకరోజు ఒక సిస్టర్ దగ్గర వెళ్తే నేను నా మిస్సెస్ పోయి కలిసి బయట వస్తున్నాము. ఆ రోజు సిస్టర్ బయట వస్తున్నాము. సిస్టర్ నవ్వుతూ హలో బ్రదర్, నాకు కొంచెం ప్రేయర్ చేయవా, నాకు ఏమైంది అన్న. అంటే నాకు విపరీతమైన తలనొప్పి. ఆమె కన్ను చూసే కంటి ద్వారా హృదయంలోకి పోయినా. నేను అన్నాను, నీ యొక్క చెల్లెల భర్త నువ్వు మన్నించినావా అన్న. ఆమె భర్త కాదు, చెల్లెల భర్తని మన్నించినావా అని అడిగిన. ఆమె మన్నించినా నేను, నాకేం లేదని. మళ్ళీ నా కోసం ఒక్కసారి దేవుని కోసం ఒక సాక్షిగా చెప్పు. ఆయన పేరు ఎక్స్ అనుకోండి, ఓకే, మిస్టర్ ఎక్స్, యేసయ్య నామంలో నిన్ను నేను మన్నించినాను అని. మంచిగా నవ్వుతున్న స్త్రీ సడన్లీ ఇలా మారిపోయింది. ఆ దయ్యాన్ని ముఖం కనిపించింది ఆమెలో. ఆమెను ఎందుకు నేను మన్నిస్తానని అంటున్నది. చూసారా, పైన నవ్వు, లోపల క్షమించకపోవడము. దానివల్ల ఆమెకు ప్రాబ్లం ఏంటిది? తలనొప్పి. ఒక్కరు కాదు, మైగ్రేన్ హెడేక్, విపరీతమైన నొప్పి. దుష్టుడు అవకాశం తీసుకుంటాడు. కాబట్టి దేవుడు ప్రియ బిడ్డలారా, మన్నించాలంటే ఒక సర్పంని చూసి భయపడినట్లు ఏమన్నా పారిపోవాలి, అందరినీ మన్నించాలి. ఎందుకంటే ప్రభు యేసు కానీ ఎక్కువ శ్రమ నేను చూడలేదు. దేవుడి ప్రియ బిడ్డలారా, ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు తెలియదే అనాలి, అంతే. చాలా ఈజీ. యేసు ప్రభు ఏమన్నాడు, నేను లేక నువ్వు ఏమీ చేయలేవు. కాబట్టి ఆయనని పట్టుకోండి. అంటే వాక్యంని పట్టుకోవాలి, వాక్య జ్ఞానం ఉండాలి. నీకు చదువు రాకపోతే విన్న సంగతులను పదిలపరుచుకో. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. విశ్వాసంలో ఎదగాలి, లేకుంటే మనము ఏమీ పొందుకోలేము. ఒక వ్యక్తి ఉన్నాడు, ఓకే, యోసేఫు. ఓల్డ్ టెస్ట్మెంట్లో యోసేఫు, ఆదికాండము 40, అంతకుముందు రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయము వచనాలు 28 చూద్దాం. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయము వచనాలు 28.
దేవుని ప్రేమించు వారికి ఉమ్. అనగా ఆయన ఉద్దేశ అనుసారం పిలువబడిన వారికి అన్నీను మంచికే సమకూరునట్లు దేవుడు చేయనని మనకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీకోసం అన్ని మంచి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఈ ఉద్దేశంని ఎవరు చెడగొడుతున్నాడు? దుష్టుడు. దొంగవాడు దేనికి వస్తాడు? దొంగిలించటానికి, హత్య, ఇంకా సర్వనాశనం చేయటానికి వస్తున్నాడు. అందుకే ఓకే, ఆది కాండంలో 45 అధ్యాయం వచనము 4-5. అంతకుముందు యోసెఫ్ గురించి తెలుసుకుందాం. వాళ్ళ సహోదరులు ఆయన మీద ఈర్ష్య కలిగి ఆయన ఏం చేసిండు? ఐగుప్తోళ్లకు బానిసగా పంపేసిండు. అక్కడ బానిసగా ఉండి ఆయన అక్కడ దేవుడు ఆయనతో ఉండి ఆయనని ఎదిగించాడు అనమాట. అప్పుడు కరువు వచ్చింది ఇజ్రాయెల్లో. ఇంకా ప్రపంచంలో అది కరువు స్ప్రెడ్ అయిందంట. కానీ ఐగుప్తు దేశము విస్తరిస్తుంది. ఈజిప్ట్ వాస్ ప్రాస్పరింగ్ బికాస్ ఆఫ్ యోసెఫ్ వల్ల ఈ ఐగుప్తు దేశము పైకి వస్తున్నది. కాబట్టి జనాలు మొత్తము ఐగుప్తు దేశంలో వచ్చారు. ఆ సమయంలో అన్న తమ్ముళ్ళు కూడా వచ్చారన్నమాట. 45 వచనాలు 4-5 విందాం. అంతటా యోసేపు సోదరులను దగ్గరకు రండు అనగా వారు అతని చింతకు వచ్చిరి. అతడు వారితో, మీరు ఐగుప్తు దేశీయులకు అమ్మిన యోసేపును నేనే, మీ సోదరుడను. నన్ను బానిసగా అమ్మివేసినందులకు మీరు దుఃఖించుచు కలత చెందవలదు. మీ ప్రాణములు రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ తమ్ముడు అన్నల మీద ఏ ఒక్క కలమషం రానివ్వక చాలా చక్కగా ఉండే. ఎందుకంటే ఆ యోసెఫ్ గురించి చదవండి. ప్రభు ఆయనతో ఉండే అని ఉన్నాడు అని ప్రజలు గమనించారు. ఓకేనా? 50వ అధ్యాయం వచనాలు 15-21. అందులో 21 వచనం చదవండి సిస్టర్. అందులో అంతకుముందు నేను చెప్తా మీకు. ఎప్పుడైతే వాళ్ళ తండ్రి చనిపోతాడో అప్పుడు ఏమంటారు? అన్నలు మళ్ళీ భయపడుతున్నారు. అమ్మ ఇప్పుడైతే వాళ్ళు నా ప్రతీకారం తీస్తాడేమో, అందుకే వాళ్ళు వచ్చి తన ముందు సాష్టాంగపడి మమ్మల్ని మన్నించు, మమ్మల్ని ప్రాబ్లం చేయకూడదు, ఎందుకంటే డాడీ మాట ఇచ్చాడని. డాడీ అన్నాడు నన్ను మమ్మల్ని మంచిగా చూసుకోవాలని. కానీ యోసేఫ్ యొక్క మాట వినండి. 21 చూడండి. మీరు ఏమీ భయపడవలదు, మీరు భయపడవలదు, నేను మిమ్మును మీ పిల్లలను ఆదరింతును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ఇంగ్లీష్లో చాలా బాగా ఉన్నది అనమాట. ఏమన్నా ఉన్నదంటే హీ స్పోక్ టు దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద హార్ట్స్ వే మెల్టెడ్. అంత ప్రేమతో, అంత కనికరముతో, అన్కండిషన్ అంటే ఏ షరతు లేక వాళ్ళని ప్రేమించాడు. ఏలాంటి అసూయ, ఏలాంటి మచ్చ లేదు ఆయన మాటల్లో కూడా, ఆయన చూపుల్లో కూడా. ఇంత ఘోరం చేసిండ్రు వాళ్ళు. బానిసగా ఉండి ఆయన ఎంత కష్టపడి ఇంత పైకి వచ్చిండు. కానీ దేవుడు ఆయనతో ఉండే అన్నమాట. అదేవిధంగా దేవుడి ప్రియ బిడ్డలారా, మనం ఎప్పుడైతే మన్నిస్తామో మన జీవితం ఎప్పుడు మనము ఎవ్వరు కూడా మమ్మల్ని పైకి రావటంలో వాళ్ళు ఆపలేకపోతారు మమ్మల్ని. ఎందుకంటే ప్రభు హస్తం మన మీద ఉంది. ఇంకొక వ్యక్తి దావీదు మహారాజు. 1 సామెలు 24 వచనము 24 అధ్యాయం వచనాలు 4-5లో ఏం రాయబడి ఉందంటే, సౌలు 3000 ప్రజల్ని, 3000 మంచి సైనికులని తీసుకొని, మనకు చదవటానికి అంత టైం లేదు, నేను మీకు దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో 3000 సైనికులను తీసుకోపోతే దావీదు మహారాజు దావీదు ఎక్కడో పరిగెత్తున్నారు, దాగి ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తిని పట్టుకోవచ్చా లేదా? కానీ ప్రభు హస్తము దావీదుతో ఉండే కాబట్టి వాళ్ళు దావీదుని పట్టుకోలేకపోయారు. దావీదు వాళ్ళ మధ్యలో పోయి ఆ గుహంలోనే పోయి ఆయన వాళ్ళ అసిస్టెంట్ అంటున్నాడు, ఒక్క పర్మిషన్ ఇచ్చేసి ఈటితో ఒక్కసారి ఆయన గొంతులో కొట్టేసా నేను, ఆయన కిక్ మని సౌండ్ కూడా రాదని. కానీ దావీదు అన్నాడు, ప్రభు యొక్క అభిషక్తుడి మీద మనం చేయి పెట్టకూడదు, దేవుడే చూసుకుంటాడని అక్కడ ఆయన అంచెని కొంచెం కట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన కూడా ఆయనకు సౌలుకి ఆ బుద్ధి వస్తలేదు, ఎందుకంటే అసూయ కలిగి ఉన్నాడు. కానీ దావీదు మహారాజు ప్రేమ కలిగి ఉన్నాడు. నేను అందుకే ఇంగ్లీష్లో నేను అంటాను, లవ్ ఈజ్ ఫార్ గివింగ్. నేను ప్రాక్టీస్ చేస్తాను, చాలా ఈజీ. ఎందుకంటే వాక్యంని మన జీవితంలో పాటిస్తే చాలా ఈజీ. ఎవ్వరు కూడా మన్నించడానికి మన లిస్టులో ఒకడు కూడా ఉండకూడదు. ఆత్మ పరిశీలించుకొని చూడండి. మన్నింపు, క్షమాపణ అంటే లిస్టు రావాలి. ఒక్క లిస్టు మీ పేపర్ బ్లాంక్ కనిపించాలి. అప్పుడే మీరు కొర్రమట్టలుగా ఉంటారు. కొర్రమట్టలు అంటే ఉద్యమంతో ఉంటారు. చేపలు ఉంది కదా, లేకుంటే ఎండిపోయిన చేపల వల్ల ఉంటాం. అన్నీ ఉండి కూడా బంగ్లా మోటార్ కారు ఉంటుంది, కానీ ముఖము ఇలా ఉంటుంది. ఎవడు
దుష్టుని యొక్క ప్రభావం మన జీవితంలో ఉంటుంది. క్షమించకపోతే నీకు ఏ మేలు జరగదు. క్షమిస్తే నీకు దేవుడే నీ తోడుగా ఉండి అండదండగా ఉండి దేవుడు నడిపిస్తాడు. దావీదు మహారాజు కూడా అదేవిధంగా రెండోసారి సౌలు మళ్ళీ వెంబడించాడు. మళ్ళీ ఒకసారి వెంబడించాడు. 26వ అధ్యాయంలో వచనాలు 8 నుంచి 12 వరకు. అక్కడ కూడా మళ్ళీ ఒక అవకాశం దొరికితే అసిస్టెంట్ అంటున్నాడు డేవిడ్ మహారాజుకి, మహారాజు ఒక్క అవకాశం ఇచ్చేసేయి, సౌండ్ రాకుండా నేను అక్కడే పాతి పెడతానన్నాడు. అంటే వద్దు, అభిషిక్తుడి మీద చేయి పెట్టకూడదు అని అక్కడి నుంచి ఒక జారు, నీళ్ళ జారు, ఇంకా అక్కడ ఉన్న ఈటీని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయనని ఏమీ చేయలేదు. కావాలంటే ఎందుకంటే ఆయనని చంపితే రాజు ఎవరవుతాడు? దావీదు మహారాజే. కానీ ఆయనకు ఏ ఆశ లేకుండా, ఎందుకంటే ఎవరి మీద చూస్తున్నాడు? ప్రభు వైపు చూస్తున్నాడు. నీ వైపే చూస్తున్నా. అందుకే దావీదు మహారాజు వంశంలో, గోత్రంలో దేవుడు వచ్చి పుట్టిండు, యూదా గోత్రంలో. ప్రైజ్ ది లార్డ్. అదే కాక అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22 వచనము మనం విందాము. దీంతో మనము ముగిస్తాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము వచనాలు 22. అతన్ని తొలగించిన తర్వాత, అతను అంటే సౌల్ని దేవుడు తొలగించాడు. దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతని గురించి చెప్పినదేమనా, ఈషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని తెలుసుకుంటిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హృదయానుసారంగా ఉన్నాడంట, ప్రియమైన బిడ్డ అంట. ఆయన హంతకుడు, బత్షెబాతో తప్పు పని చేసిండు. మనం విన్నాము కూడా. హెబ్రీయులకు రాసిన లేఖ 12:8లో దేవుడు మన్నించిన తర్వాత ఏది కూడా జ్ఞాపకమో తెచ్చుకోడు. ఆ విధంగా మనం ఉండాలి దేవుడి ప్రియ బిడ్డలారా. మన్నిస్తే ఎవరికి మేలు? మనకే మేలు, నాకే మేలు. మనకెప్పుడు కాదు, కానీ ఎవరైతే మన్నిస్తున్నారో వాళ్ళకు మేలు. కాబట్టి దేవుడు నీకు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకొని, నీ పేపర్ ఎవరైనా మన్నింపు అని చెప్తే లిస్టు వెతుకు. నీ పేపర్ ఎట్లా కనిపించాలి? ప్లెయిన్గా కనిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాక్టీస్ చేద్దామా? నేను లేక నువ్వు ఏమి చేయలేవని అన్నాడు. ఆయనని సహాయం కోరుకుందాము. నా కృప నీ బలహీనతనంలో చాను అని 2 కొరింథీయులు 12:9 అన్న ప్రభువా, ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రం ప్రభువా. క్షమాపణ చేయటానికి, మన్నించటానికి ఆ కృప వరం దయచేయి ప్రభువా. ఎందుకంటే మా జీవితంలో ఎన్నో లోట్లు పోట్లు, మా ఆరోగ్యము, భౌతిక జీవితము, ఆత్మీయ జీవితము, మెంటలీ మెడికల్గా ఎలాంటి శాంతియే లేదు ప్రభువా. శాంతికి కర్త అయిన యేసు ప్రభువా, ఈ సమయం మాతో మాట్లాడే విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఇంకా మమ్మల్ని నడిపించి నీ నామకై జీవించినట్లుగా, లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉండున్నట్లుగా మమ్మల్ని దీవించుమని, మా యొక్క చూసే విధానంని, మాట్లాడే విధానాన్ని మలచి మార్చుమని, నీ నామానికి మహిమ తెచ్చున్నట్లుగా మమ్మల్ని దీవించుమని నజరైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.